గైస్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్. కింద అదేంటి క్యూటీ అన్న ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి కోసం నేను ఉగ్గు ప్రిపేర్ చేస్తున్నాను. దానికి కావాల్సినవి ఏంటంటే ఫస్ట్ ఉగ్గు ప్రిపేర్ చేయడానికి మనం ఒక బౌల్ తీసుకుని 1.5 గ్లాసు అదేంటి బియ్యం వేయండి. మనం తినే బియ్యం వేయండి. మనం వండుకున్న బియ్యం, స్టోర్ బియ్యం వేయకూడదు. దాని తర్వాత ఆ బియ్యం తీసుకున్నాం కదా, ఏ బౌల్లో అయితే బియ్యం తీసుకున్నా ఆ బౌల్లోనే 1.5 గ్లాస్ మళ్ళీ పచ్చెనపప్పు ఆ గ్లాస్తోనే మళ్ళీ బియ్యంలోనే పోసేయాలి ఆ పచ్చెనపప్పు కూడా. దాని తర్వాత కందిపప్పు సేమ్ గ్లాస్నే కందిపప్పు తీసుకొని ఆ బియ్యమును పచ్చెనపప్పు తీసుకున్నాము. ఆ కందిపప్పు కూడా దాంట్లోనే వేసేసేయాలి. మనం ఆడించుకునే మినువులు ఉంటాయి కదండి, అదేంటి దోశ ఇవన్నిటికి వేసుకోవడానికి మినువులు వేస్తాం కదా, ఆ మినువులే దీంట్లో వేసుకోండి. ఆడించిన మినువులు వేసుకోండి. దాని తర్వాత దీన్ని ఒకసారి పంపు నీళ్ళతో కడిగేసేసి దాని తర్వాత మనం మంచినీళ్ళు తాగే నీళ్ళతో వేసి దాన్ని వడగట్టేయాలి. వాటర్ ఒక్క చుక్క కూడా ఉండకూడదు. దాని తర్వాత ఎండలో పెట్టి ఎండబెట్టాలి. ఎండబెట్టినాక దాని తర్వాత మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఒక గిన్నెలోకి తీసుకొని ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత ఫ్రై అయినాక మనం దీంట్లో ఒక 10 బాదం పప్పులు, ఒక 8 జీడిపప్పులు తీసుకొని కొంచెం బాగా ఫ్రై చేసి ఈ గోల్డెన్ కలర్లోకి రావాలి. వచ్చినాక దీంట్లో మళ్ళీ వామ్ ఉంటుంది కండి, వామ్ వేసేసేయండి. దాని తర్వాత ఇది చాలా చల్లారాలి. అసలు పట్టుకోగానే చెయ్యి అసలు కాలకూడదు, చాలా చల్లగా ఉండాలి. దాని తర్వాత ఇవన్నీ ఇలాంటి మిక్సీ జార్లో ఒకటి తీసేసుకుందాం. మళ్ళీ ఈ గిన్నెలోకి వేసేసుకున్నాం. మళ్ళీ దానికి నేను ఇక్కడ పెడుతున్నాను గిన్నెను. మీరు కొంచెం కావాలంటే కొంచెమే చేసుకోండి, ఎక్కువ కావాలంటే ఎక్కువ చేసుకోవచ్చు. అక్క ఇంకా సిల్లుకే పెడుతుందంట. దానికి అక్క ఉగ్గు కావాలక్క అనగానే ఎలా చేస్తా కొన్ని ఆపుతూ మనం దీన్ని మిక్సీ పట్టాలి. ఉగ్గు మళ్ళీ దీన్ని నెక్స్ట్ రౌండ్ కూడా మిక్సీ పట్టాలి. అది మెత్త పౌడర్ కింద రావాలి. ఇలా మిక్సీ పట్టుకున్నాం. ఒక్కొక్కసారి ఆపుకుంటూ పట్టాలి. మనం దీన్ని మెత్తడి పౌడర్ కింద రావాలి. దాని తర్వాత ఈ బౌల్లో వేసుకొని ఒక బౌల్ డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పైన పెట్టుకోవచ్చు, లేకపోతే మీరు బయట అయినా పెట్టుకోవచ్చు. ఇది మీ ఇష్టం. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి మిక్సీ పట్టాలి. దీన్ని మెత్తడి పౌడర్ కింద రావాలి. అక్క ఇంకా సిల్లాకే పెడుతుందంట ఆ పిల్లకి. మళ్ళీ రాత్రిపూట ఏడిపించేస్తుందంట. మధ్యరేతుల్లో లేచి పాలని ఏడుస్తుంది. దానికి ఉగ్గు ప్రిపేర్ చేద్దాం అనుకొని ఉగ్గు ప్రిపేర్ చేస్తున్నాను, అక్కకి ఇవ్వచ్చని. ఆ పిల్ల ఎవరో మీకు కాదంటే నా యూట్యూబ్ ఛానల్లో ఉంది, చూడండి. ఆ పిల్లది ఒక వీడియో చేశాను. ఆ పిల్ల కోసమే నేను ఇప్పుడు ఉగ్గు ప్రిపేర్ చేస్తున్నాను.
ఇంకొకసారి మిక్సీ ఇంకో 2 times మిక్సీ పడితే అయిపోద్ది. మళ్ళీ ఇలా మిక్సీ పట్టేసుకోవాలి. మీకు అక్కడ కూడా ఆపకుండా వీడియో తీస్తున్నాను, ఎక్కడ ఆపలే నేను. అక్కడ మొత్తం నేను అక్కడ ఆపకుండా మొత్తం చేశాను. కట్టు అట్లా ఎందుకులే అని మొత్తం చేసి మీరు అంటే కొంతమంది చిన్నపిల్లలకు కూడా ఉంటారు కదా, వాళ్ళ కోసం కూడా మీరు ఒగ్గు ప్రిపేర్ చేయాలి కదా అని నేను నెక్స్ట్ వీడియోలో నేను దీన్ని ఎలా ఫ్రై చేయాలి అన్నీ చూపిస్తాను. ఒకసారి ఎందుకు మరి వెంటనే ఏం ప్రాసెస్ అదే చేయకుండా జస్ట్ చెప్పి ఓన్లీ మిక్సీ ఒకటే చూపించాను, మిక్సీ ఒకటే పెట్టడం చూపించాను ఒగ్గుని. మీకు దాని తర్వాత ఇది అర్థం కాకపోతే నాకు అలా అమ్మ ఎలా చేయాలని అడగండి, పర్వాలేదు. మళ్ళీ మనం జల్లాలి పిండిని అనేది. అంటే దీనికి ఏమైనా ఉంటుంది కదా, పచ్చనపప్పు ఏమైనా మిగిలిపోతాయి కదా, దానికి జల్లాలి. ఇలాంటి ఒక ప్లేట్లో ఈ ఉగ్గు తీసేసుకోవచ్చు. అంటే ఉగ్గు దీంట్లో వేసేస్తున్నాను. మనకు మనం ప్రిపేర్ చేసిన ఉప్పు మళ్ళీ దీన్ని జల్లించాలి కూడా. మనం దీన్ని జల్లించి ఒక కంటైనర్ బాక్స్లో వేసుకోవాలి. దీన్ని జల్లియాలి కూడా. దీన్ని మనం జల్లిచ్చేసి మళ్ళీ ఒక బాక్స్లో పెట్టుకోవచ్చు, ఒక బాక్స్లో మనం స్టోర్ చేసుకోవచ్చు. దీన్ని ఇలా జల్లించుకుంటూ ఉంటే ఇంకోండి ఇలా పార్టికల్స్ ఉంటాయి కదా, ఇవి అనేది ఉంటాయి. దానికే మనం కొంచెం చూసి అయితే జల్లించుకోవాలి.
నుండి దీంట్లో బియ్యము కందిపప్పు ఇవన్నీ మిగిలిపోయినాయి. ఇవ్వండి. చూసారా, ఇంట్లో మనం ఇలా చేసుకోవాలి. మళ్ళీ నేను ఎందుకు చల్లించుకున్నానంటే మళ్ళీ అంటే నాకు 2 times మీ ఇష్టం, 2 times చల్లించుకోవచ్చు. నేను దానికే 2 times చల్లిస్తున్నాను. సరే గైస్, ఇంకా ఉంటా మరి. బాయ్.